అప్సరసల్లో నీవు అపూర్వ సౌందర్యవతివి. నీవు నీ సౌందర్యంతో, నీ యవ్వనంతో మహామహా ఋషిపుంగవులను ధర్మసంకటములో పడవేయుచుందువు. నేడు నీవు ఈ సౌందర్యమును, చంచలత్వమును, నీ యవ్వనమును ఈ మూడింటిని ఒక్కటిగా సమీకరించి ఆ దైత్యరాజు అంధకాసురుని మనస్సును ఏదో విధంగా చలింపజేయవలెను. అంధకాసురుని తపస్సుకు భంగం కలిగించు రంభా, అతని తపస్సుకు భంగం కలిగించు. దేవేంద్ర, మా సౌందర్యమనే జాలాన్ని వీక్షించి దానిని పొందాలన్న తపనతో ప్రాణులు తమ సర్వస్వాన్ని త్యజిస్తారు. తమరు నిశ్చింతగా ఉండండి. మేము అంధకాసురుని తపస్సును అవశ్యం భంగమొనరిస్తాం.